లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ వచ్చేసి ₹1,00,000 వేసుకోండి. అంటే నేను రౌండ్ ఫిగర్ వేసా ఫ్రెండ్స్. మీకు ఏంటంటే చిల్లర అంటే 1,01,500 కానీ లేదా 99,950 రూపాయలు కానీ అలా వేస్తే మీకు అర్థం కాదని నేను డైరెక్ట్గా ₹1,00,000 అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ డేట్ ఇవాళ వచ్చేసి 14వ తారీఖు 9వ నెల 24వ సంవత్సరం. దీన్ని మనం ఒక్కొక్క సంవత్సరానికి వచ్చేటట్టే డేట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సపోజ్ మీరు 14వ తారీఖు 9వ నెల 2023వ సంవత్సరం ఇచ్చామన్నారు అనుకుందాం. దీనికి ఇప్పుడు సంవత్సరం వచ్చేటట్టు అయితే నేను క్యాలిక్యులేట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు 350 రోజులు కానీ 344 రోజులు కానీ వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను కరెక్ట్గా 1 ఇయర్ వచ్చేటట్టు అయితే వేస్తున్నాను. నేను చెప్పిన సంవత్సరం ఎన్ని రోజులు 433 రోజులు వచ్చినా కానీ ఎంత వచ్చినా కానీ కరెక్ట్గా అయితే వడ్డీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి. దీన్ని ఫస్ట్ ఈ సంవత్సరానికి తిప్పేసుకున్నాం. రోజులు క్యాలిక్యులేషన్ వేసుకుందాం. ఫస్ట్ 2024 సంవత్సరం 9వ నెల 14వ తారీఖు. చూడండి ఫ్రెండ్స్, నేను తిప్పేసుకున్నా, ఈ డేట్ని తిప్పేసుకున్నా. ఫస్ట్ ఈ డేట్ని వచ్చేసి మనం దీని కింద వేసుకోవాలి. 2023 సంవత్సరం 9వ నెల 14వ తారీఖు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు రోజులు క్యాలిక్యులేషన్ వేసుకుందాం. 14 14 పోతే 0, 9వ నెల నుంచి 9వ నెల పోతే 0, 24వ సంవత్సరం నుంచి 23వ సంవత్సరం పోతే 1 సంవత్సరం అనమాట. ఇది 1 సంవత్సరం అంటే 360 రోజులు ఫ్రెండ్స్. చూడండి, అందరు సంవత్సరానికి 365 రోజులుగా అంటారు. అయితే 360 రోజులే కరెక్ట్ లెక్క అనమాట. అంటే నెలకు 30 రోజులు చొప్పున 12 నెలలకి 360 రోజులు. ఇదే కరెక్ట్ ఫ్రెండ్స్. 365 రోజులు అయితే వేయకూడదు, 360 వేసుకోవాలి. అయితే దీనికి ₹2.50 వడ్డీ ఎలా చూడాలి? చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ₹2.50 వడ్డీ ఎలా చూడాలి? దీన్ని ఎలా చూడాలనేది చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న ఫార్ములా ఫ్రెండ్స్. దీన్ని చూడండి, 1,00,000 ఇంటూ 360 డివైడెడ్ బై ₹2.50 ఫ్రెండ్స్. వడ్డీ ₹2.50 అంటే 12 అంటే 12 ఫ్రెండ్స్. దీనికి ఫార్ములా వచ్చేసి 12 అంటే 30,000 వచ్చింది వడ్డీ. దీనికి వచ్చేసి 30,000 ఫ్రెండ్స్. ఇది అంటే ఎలా వచ్చింది అంటారా? చూడండి ఫ్రెండ్స్, నేను క్యాలిక్యులేటర్ చూపిస్తాను. ఫస్ట్ ₹1,00,000 ఎంటర్ చేయండి. ₹1,00,000 ఇంటూ 360 రోజులు ఎంటర్ చేయండి. డివైడెడ్ బై 12, 12 కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, 12 కొట్ట ఎలా వచ్చింది? ఈ పాయింట్ కానించి 2 అంకెలు పైసలు అనమాట. ఇది పైసల్లో కూడా నీకు సున్నాలు ఇవ్వండి. అంటే ఏ పైసలు కూడా 0 పైసా. అంటే ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 1, 10, 100, 1000, 10,000 అంటే 30,000 ఫ్రెండ్స్. ఇది 30,000 వడ్డీ అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ₹1,30,000 మొత్తం టోటల్ అనమాట ఇది. అలాగే దీనికి సూత్రం వచ్చేసి ఫ్రెండ్స్ 12. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఫార్ములా వచ్చేసి 12 అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 12ని గుర్తుపెట్టుకుంటే మీరు కరెక్ట్గా అయితే వడ్డీ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 1,00,000 ఇంటూ 360 డివైడెడ్ బై 12, 30,000 అనమాట. అలాగే ఇప్పుడు ₹3 వడ్డీ. ఈ ₹3 వడ్డీ అనేది ఎలా వేస్తారో చూడండి ఫ్రెండ్స్. 1,00,000, ఇది కూడా రౌండ్ అమౌంట్ వేసుకోండి. రౌండ్ అమౌంట్ వేసుకోవటం వల్ల మీకు చాలా క్లియర్గా అయితే లెక్క ఉంటుంది. 1,00,000 చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 365 రోజులు ఇంటూ 360 రోజులు డివైడెడ్ బై ఫార్ములా. ఈ ఫార్ములా వదిలేసే ముందు ఇది ఎంత వడ్డీ కట్టాలో మనం చూసుకుందాం. ఇది వచ్చేసి ₹3 వడ్డీ. చూడండి ఫ్రెండ్స్, ఈ ₹3 వడ్డీకి ఫార్ములా ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఫార్ములా అనేది ఈ ₹3 వడ్డీకి ఎంత వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 10. దీనికి ఫార్ములా వచ్చేసి 10. ఎలానా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ₹1,00,000 ఇంటూ 360 డివైడెడ్ బై 10. చూడండి ఫ్రెండ్స్, 36,000 వడ్డీ. చూడండి ఫ్రెండ్స్, పాయింట్ తర్వాత ఈ 2 తీసేస్తే ₹36,000 వడ్డీ అనమాట. చూడండి, లక్షకి ₹36,000 వడ్డీ అనేది వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఉద్యాపన ముద్దు లెక్కలు వేసుకుందాం. లక్షకి ₹12,000 వడ్డీ అయితే ఇప్పుడు ₹3 వడ్డీ అయితే 12 ఇంటూ 3 36,000. చూడండి ఫ్రెండ్స్, ₹36,000 వడ్డీ ఇది అనమాట. ఇది చాలా అర్థం చేసుకుంటే కనుక చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇది తెలిసిన వాళ్ళు అయితే ఎప్పుడు ఇంకా మీ జీవితంలో అయితే మర్చిపోరు. వడ్డీ ఎలా కట్టాల్సి వస్తుంది, అమ్మో ఎంత కట్టాలి ఎలా అనేది మీరు తెలిసిన వాళ్ళకి కూడా మీరే లెక్కలు అయితే కట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 1,00,000 ఇంటూ 360 డివైడ్ 10. ఇది ₹3 దానికి ఫార్ములా అనమాట. చాలా సింపుల్గా వచ్చేసి ఇది మీరు ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అలాగే నీకు ₹1.75 వడ్డీ ఎలా కట్టాలి చూడండి ఫ్రెండ్స్. దీనికి కొంచెం ఫార్ములా డిఫరెన్స్గా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ₹1.75 ఎలా కట్టాలి. అలాగే ఈ వీడియో చూసే ముందు
చిన్న విజ్ఞప్తి, వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. ఈ లెక్కలు ఎంతో కొంత మీరు చదువుకునే పిల్లగాళ్ళకి కావచ్చు, లెక్కలు నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 1,00,000 ఈ 1,00,000 రూపాయలకి ₹1.75 చొప్పున 360 రోజులకి. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఫార్ములా వచ్చేసి చాలా జాగ్రత్తగా గమనించండి. దీనికి కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది ఫార్ములా అనేది. చూడండి ఫ్రెండ్స్, 1,00,000 ఇంటూ రోజులు డివైడెడ్ బై ₹1.5 వడ్డీ. ఈ ₹1.75 వడ్డీ. ఈ ₹1.75 గాను 17 చూడండి ఫ్రెండ్స్, ఈ ఫార్ములా అనేది జాగ్రత్తగా గమనించండి. 17.1428. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ₹1.75కి ఫార్ములా అనేది 17.1428 అనమాట. ఇది కరెక్ట్గా ₹1.75 రావాలంటే ఇది ఫార్ములా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీకు కొట్టి చూపిస్తాను. 1,00,000 ఇంటూ 360 డివైడెడ్ బై, చూడండి ఫ్రెండ్స్, ఈ ఫార్ములా చూడండి ఒకసారి, 17.1428. చూడండి ఫ్రెండ్స్, ఎంత వచ్చింది. ఈ 0 పాయింట్ కానీ యువతల ఈ పైసలు అనమాట, 7 పైసలు వచ్చింది ఫ్రెండ్స్. ఈ 7 పైసలకు ఎలా వచ్చింది సార్ అంటారేమో. ఈ 7 పైసలు దీనికి ఫార్ములా అనేది ఇంతకు మించి అయితే వేరే ఫార్ములా అయితే లేదు. ఈ 7 పైసలు సపోజ్ మీరు ఎక్కువ వచ్చిందిగా అనుకోవచ్చు. ఒక సంవత్సరానికి 7 పైసలు అంటే 10 సంవత్సరాలకు వచ్చేసి 70 పైసలు ఫ్రెండ్స్. 70 పైసలు అంటే 10 సంవత్సరాల మీద పెద్ద విశేషం కాదు. దీనికి ఫార్ములా వచ్చేసి ఇంతకు మించి అయితే ఈ టెక్నిక్ ప్రకారం అయితే రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి వడ్డీ ఎంత వచ్చిందో చెప్తాను. 21,000 పాయింట్ కాడి నుంచి 2 తీసేస్తే 21,000 అనమాట. దీనికి వడ్డీ 21,000. ఇప్పుడు అసలు ₹1,00,000, 1,21,000 వడ్డీ. ఈ 21,000 కూడా మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సపోజ్ రూపాయి వడ్డీ అనుకుందాము. రూపాయి వచ్చేసి 1,00,000కి వచ్చేవారికి 12,000 వస్తుంది. 1,00,000కి వచ్చేవారికి 12,000 రూపాయి వడ్డీ. అంటే దీంట్లో మళ్ళీ 30వ వంతు అంటే 75 పైసలు అనమాట. ఈ 75 పైసలకు గాను ఈ 12లో నుంచి 4 భాగాలు చేస్తే 3,000 ఫ్రెండ్స్. 3,000 అంటే 4 భాగాలు చేస్తే 3,000. 3,000కి అంటే ఈడ 75 పైసలు కాబట్టి ఈ 3,000 తీసేయండి ఫ్రెండ్స్. అయితే 24,000 నుంచి చూడండి ఫ్రెండ్స్, ₹2 వడ్డీకి 24,000 కదా. ఈ 3,000 పావలా వంతు తీసేయండి ఫ్రెండ్స్. 3,000 తీసేస్తే 21,000. చూడండి, ఈ 3,000 నుంచి 21,000 అనమాట. ఇది ఫార్ములా అనమాట. ఇది మొద్దు లెక్కలో సంవత్సరానికి అయితే 12,000. సంవత్సరానికి 12,000 అన్నప్పుడు నీకు పావలా వడ్డీ చూసుకుంటే 3,000 వస్తుంది. పావలా వడ్డీ 3,000 అంటే అప్పుడు 4 ఇంటూ 4 24,000. 24,000 అప్పుడు పావలా వడ్డీ అంతా 3,000 తీసేస్తే 75 పైసలు కాబట్టి ఒక పావలా తగ్గిస్తే 3,000 తగ్గిస్తే 21,000. చూడండి ఫ్రెండ్స్, మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఒకసారి 21,000 వడ్డీ అనమాట. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారు ఎవరన్నా ఉంటే షేర్ చేయండి.